వెరియర్ ఎల్విన్ రాసిన పాట. ఈ ఆంగ్లేయుల భూమిలో బతకడం ఎంత కష్టమో. గ్రామం భూస్వామి, గుమ్మం కోత్వాల్, తోట పట్వారీ, భూమి క్షేత్రం, ప్రభుత్వం వంటి వాటి గురించి వివరించేవి. గొడారా మహిళలు నేత నేసేవారు. సోంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు 1906లో అస్సాంలో జరిగింది. మధ్య పరగనాలలో జరిగిన అటవీ సత్యాగ్రహం 1930లో జరిగింది. 18వ శతాబ్దంలో భారతీయ పట్టుకు ఐరోపాలో మార్కెట్ అంటే మంచి గిరాకీ ఉండేది. విపణి అనగా మార్కెట్. ప్రస్తుత జార్ఖండ్లోని హజారీబాగ్ ప్రాంతంలో సంతాలులు పట్టుగూళ్లను పెంచేవారు. పట్టుగూళ్లను పెంచే వాళ్లకు 1000 పట్టుగూళ్లకు 3 నుంచి 4 రూపాయల వరకు ఇచ్చేవారు. పట్టుగూళ్లు బర్ధమాన్ లేదా గయాకి ఎగుమతి చేసి 5 రెట్లు ఎక్కువ ధరకి అమ్మేవారు. గిరిజనులు మార్కెట్ అంటే విపణిని తమ ప్రధాన శత్రువులుగా భావించారు. హజాంగ్ మహిళలు చాపను అల్లేవారు. 1920లో బీహార్లోని జరియా రాజ్గంజ్ లోని గనులలో తవ్వకాలు జరిపేవారిలో సుమారు 50% మంది గిరిజనులు కలరు. 1920లో భారత్లోని బొగ్గు గనుల్లో ప్రతి సంవత్సరం రమారమి 2000 మంది కార్మికులు చనిపోయేవారు. తేయాకు తోటల సాగు ప్రారంభమైన కాలం 19వ శతాబ్దం. అస్సాంలోని తేయాకు తోటలలో జార్ఖండ్లోని బొగ్గు గనుల్లో పనిచేయడానికి గిరిజనులను పెద్ద సంఖ్యలో నియమించారు. 1831-32 సంవత్సరంలో కోలులు, 1855లో సంతాలులు, 1910లో బస్తరాలు, 1940 సంవత్సరంలో మహారాష్ట్రలో వర్దీలు తిరుగుబాటు చేశారు. బస్తర్ తిరుగుబాటు జరిగిన సంవత్సరం 1910. వర్లీ తిరుగుబాటు జరిగిన సంవత్సరం 1940. వైష్ణవులు అనగా విష్ణువుని ఆరాధించేవారు. 1870 మధ్యకాలంలో బిర్సా జన్మించాడు. బిర్సా జోహాండా అడవుల చుట్టూ గొర్రెలు మేపుతూ, వేణువు వాయిస్తూ, స్థానిక అఖండాలలో నృత్యం చేస్తూ పెరిగాడు. ముండా సమూహానికి చెందిన సిర్దార్లు ప్రజలను తిరుగుబాటు చేయడం బిర్సా చూశాడు. సిర్దార్లు అనగా నాయకులు. మూలవాసులకు చెందిన భూమిని ముల్కీ లడాయ్ అంటారు. బిర్సా ముండాలను మద్యపానం వదలాలి, గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలి, మంచి విద్య, చేతి పనులు చేయరాదు అని అభ్యర్థించాడు. బిర్సా మిషనరీలకు, హిందూ భూస్వాములకు వ్యతిరేకంగా మారాడు. పూర్వ వైభవాన్ని తిరిగి పొందమని బిర్సా అతని అనుచరులను పిలుపునిచ్చిన సంవత్సరం 1895. బిర్సాను బ్రిటిష్ వారు అరెస్ట్ చేసిన సంవత్సరం 1895. అల్లర్లకు పాల్పడ్డాడనే ఆరోపణల మీద దోషిగా ఉంచి 2 సంవత్సరాలు జైలులో ఉంచారు. 1897లో బిర్సాను విడుదల చేశారు. సాంప్రదాయ చిహ్నాలు, భాషను ఉపయోగించి ప్రజలను ప్రేరేపించి రావణుని నిద్రికులు ఐరోపా వారిని అంతం చేయాలని, తన నాయకత్వంలో రాజ్యాన్ని స్థాపించాలని బిర్సా కోరాడు. బిర్సా రాజ్యానికి చిహ్నంగా వారు తెల్ల జెండా ఎగురవేశారు. 1900 సంవత్సరంలో బిర్సా కలరా వ్యాధితో మరణించాడు. అప్పటికి ఉద్యమం ప్రాధాన్యత చెందిన 2 అంశాలు: ఆదివాసాల భూమిని దిక్కులు స్వాధీనం చేసుకునే విధంగా చట్టాలను ప్రవేశపెడుతూ వలస ప్రభుత్వం ప్రోద్బలం చేసింది. ప్రజల అన్యాయానికి నిరసనలు చేయగలరు అని సమర్థత ఉందని నిరూపించబడింది.